హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటా అని చూస్తున్నారా? మీకు ఈ ఉయ్యాలు చూస్తేనే అర్థమవుతుందండి ఆటోమేటిక్గా. నా చిన్న బాబుకి అయితే 21st ఫంక్షన్ ఏ విధంగా చేస్తున్నామా, ఈ ఉయ్యాల ఫంక్షన్ ఏ విధంగా జరిగిందా, వాడికి ఏం పేరు పెట్టామా అనేది అయితే తెలుసుకుందాం. అయితే మేమైతే ఉయ్యాలని చాలా సింపుల్గా ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నామండి. ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత మేమైతే రెడీ అయ్యాము. రెడీ అయ్యి మా ఇంటి దగ్గరలో ఉన్న గంగమ్మ తల్లి అంటే బోరు దగ్గరికి అయితే వెళ్ళాము. బోర్ దగ్గరికి వెళ్ళే ముందు నా వాళ్ళు అయితే కొన్ని నవధాన్యాలు పోసి ఇంట్లో చల్లమన్నారండి. ఇంట్లో చల్లిన తర్వాత వాటిని ఆ విధంగానే చల్లుకుంటూ బోర్ దగ్గర వరకు అయితే రమ్మన్నారు. సరే అని చెప్పి ఆ విధంగానే చల్లుకుంటూ బోర్ దగ్గరికి అయితే వచ్చాము. మేమైతే నా పైటి చెంగుని నా నెత్తినైతే ఈ విధంగా ముసుగు వేసుకోమన్నారు. నేనైతే ఈ విధంగానే ముసుగు వేసుకున్నాను. తర్వాత బోరునైతే శుభ్రంగా బోర్లో నీళ్ళు కొట్టి ఫస్ట్ ముందుగా అయితే బోర్ని అయితే శుభ్రంగా ఈ విధంగా కడిగారండి. ఇలా కడిగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశారు. అయితే ఇప్పుడు కనిపిస్తున్న ఈ బాబు ఎవరు అని చూస్తున్నారు? ఈ బాబే అండి నా పెద్ద కొడుకు. అయితే ఆ బొమ్మ అనేది ఉయ్యాలకి తగిలియడానికి మేము తెచ్చాము. వాళ్ళ తమ్ముడు కోసం తెస్తే నాకే కావాలని చెప్పి వాడైతే ఆ బొమ్మతో చాలా హ్యాపీగా ఆడుకున్నాడు. తర్వాత మేమైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాము. ఇలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత నన్ను అయితే కొబ్బరికాయ కొట్టమన్నారండి గంగమ్మ తల్లికి. నేనైతే దండం పెట్టుకొని గంగమ్మ తల్లి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను. కొట్టిన తర్వాత వరస అయ్యే వాళ్ళు ఉంటే ఎవరికైనా సరే వాము ఎల్లిపాయలు అయితే పెట్టమన్నారు. సరే అని చెప్పి నాకు వరస అయ్యే వాళ్ళు అయితే మా మేనమామ భార్య అయితే వచ్చిందండి, మా అత్త. తనకైతే నేనైతే వాము ఎల్లిపాయలు పెట్టాను. పెట్టిన తర్వాత తనైతే వాము ఎల్లిపాయలు తినింది. తనతో పాటు మా ఇంకొకరు ఎవరైనా కావాలన్నారు. ఇంకా వరుసైన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నేనైతే మా చెల్లికి పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత అక్కడ కొద్దిసేపు సరదాగా జోకులు పట్టించుకొని ఆ కార్యక్రమం ముగించుకొని మేమైతే ఇంట్లోకి అయితే వచ్చామండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత మా బాబునైతే ముందుగా మా అత్తయ్య అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టి వాడినైతే ఉయ్యాల మా అత్తయ్య అయితే ఉయ్యాలు ఊపారు. తర్వాత నేను మా వారు ఎత్తుకొని మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టి వాడినైతే మళ్ళీ ఒకసారి ఉయ్యాలు ఊపామండి. ఇంతకీ వాడి పేరు ఏంటని చెప్పలేదు కదా, వాడికైతే చేతాంష్ అనే పేరు పెట్టామండి. అయితే మా ఉయ్యాల ఫంక్షన్ అనేది చాలా సింపుల్గా అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా అయితే మేమైతే ఉన్నాము. ఇలా మేము ఉయ్యాల ఊపిన తర్వాత మాతో పాటు మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మా బాబుని ఈ విధంగా అయితే ఉయ్యాల ఊపారు. అందరూ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఒకవేళ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఒకవేళ మా ఉయ్యాల ఫంక్షన్ ఏ విధంగా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పద్ధతి అయితే మా ఆచారం ప్రకారం అయితే ఉయ్యాల ఫంక్షన్